రీసెంట్ గా ఒక రీల్ చేశాను ఏంటంటే సఫిల్గూడ దగ్గర కట్టమైసమ్మ గుడి ముందు ఒక ముస్లిం అతను బాత్రూమ్కి వెళ్ళాడు, నెంబర్ 2కి వెళ్ళాడు, విచ్ ఈస్ వెరీ బ్యాడ్. ఆ వీడియోలో చూస్తే తర్వాత తనకి దేహశుద్ధి కూడా చేశారు గట్టిగా, కానీ ఆ అతన్ని చూస్తే అమాయకుడిలాగా అనిపిస్తున్నాడు, ఒక లైక్ మతి స్థిమితం తక్కువ ఉన్నోళ్ళలాగా. అయ్యో పాపం అరే గిరే అనుకుంటే అనుకోవచ్చు, తెలియక పిచ్చోడేమో, లేకపోతే కొంచెం మతి స్థిమితం సరిగా లేదు, అర్జెంట్ గా వచ్చి అక్కడ కొంచెం చాటులాగా ఉంది అందుకే వెళ్ళాడేమో. బట్ దెర్ ఇస్ అన్ అనదర్ యాంగిల్ విచ్ వీ హావ్ టు సీ. స్లీపర్ సెల్స్ ఉంటారు, వాళ్ళు ఇతనికి ఇట్లాంటి వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, అమాయకంగానే ఉంటారు, అంత తెలివిగా కూడా ఉంటారు, కానీ వాళ్ళ మైండ్ లో రన్ అయ్యేది ఒకటే, జిహాద్. దే వాంట్ టు గివ్ దేర్ లైఫ్ ఫర్ జిహాద్. ఇలాంటి వాళ్ళని అమాయకుల్ని కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ టాస్క్ ఒకటే ఉంటది, టార్గెట్ ఏంటి, ఈ పంచి ఏదైనా ఆవుందా ఆవుతాల నరికేసి గుడి దగ్గర పెట్టు, లేదంటే ఈ ప్యాడ్ ఉందా అక్కడ ఇసిరేసాయి, లేకపోతే సంథింగ్ సంథింగ్ అగైనెస్ట్ ఏదైతే గొడవలు చేయడానికి, గొడవలు పెద్ద అవ్వటానికి ఏవైతే రీజన్స్ ఉంటాయో అట్లాంటి పనులకి ఇట్లాంటి అమాయకులు వాడతారు. దే డోంట్ నో, వాళ్ళకి తెలిసింది పని ఒకటే. దిస్ కెన్ బి అ పార్ట్ ఆఫ్ దట్ కూడా, అలా కూడా చూడొచ్చు. లేకపోతే నిజంగానే అమాయకుడు అయింది కరెక్ట్ గా అక్కడికి వచ్చేయడం ఎందుకు, పక్కన ఎక్కడైనా చేయొచ్చు కదా, అక్కడ చేయమని చెప్పుండొచ్చు ఎవరైనా కూడా. ఈ గొడవల్లో రేజ్ అవుట్ ఆఫ్ రేజ్ కొట్టి చనిపోయారు అనుకో, అప్పుడు దెన్ స్టార్ట్స్